సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది ఏది? ఫస్ట్ వన్ మృదులాస్థి, సెకండ్ వన్ లెగమెంట్, థర్డ్ వన్ స్నాయుబంధనం, ఫోర్త్ వన్ కండరము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడే దాన్ని లెగమెంట్ అంటారు. ఈ ఎముకకి మధ్యలో ఏదైతే ఈ మధ్య లాంటిది ఉంటుందో దీన్ని మనము లెగమెంట్ అంటామండి. ఇది రెండు ఎముకలను అయితే కలపడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. మానవ శరీరంలో మడతబందు కీలు గల భాగాలు ఏవేవి? ఫస్ట్ వన్ మోకాలు, మెడ, సెకండ్ వన్ మెడ, ముంజేయి, థర్డ్ వన్ ముంజేయి, మోకాలు, ఫోర్త్ వన్ మెడ, భుజము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ముంజేయి, మోకాలు. మానవ శరీరంలో మడతబందు గల కీలు భాగాలు ముంజేయి, మోకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? ఫస్ట్ వన్ జీర్ణాశయము, సెకండ్ వన్ మెదడు, థర్డ్ వన్ చర్మము, ఫోర్త్ వన్ ఊపిరితిత్తులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం అండి. ఓకేనా? మానవ శరీరంలోనే అతి పెద్ద అవయవం ఏది అంటే చర్మం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. మానవుని సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఫస్ట్ వన్ 39 డిగ్రీ సెంటీగ్రేడ్, సెకండ్ వన్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్, థర్డ్ వన్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్, ఫోర్త్ వన్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 37 డిగ్రీ సెంటీగ్రేడ్. మానవుని సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. రుచి కణికలు వీటిపై ఉండవు. ఫస్ట్ వన్ ఫంగి ఫార్మ్ పాపిల్లే, సెకండ్ వన్ ఫోలియేట్ పాపిల్లే, థర్డ్ వన్ ఫిలీ ఫార్మ్ పాపిల్లే, ఫోర్త్ వన్ వక్కం వేలెట్ పాపిల్లే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిలిఫామ్ పాపిల్లే. రుచి కణికలు ఫిలిఫామ్ పాపిల్లేపై ఉండవు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. మానవుని కంటిలోని పచ్చ చుక్క. ఫస్ట్ వన్ తక్కువ దృష్టిలో గల భాగము, సెకండ్ వన్ మసక దృష్టిలో గల భాగము, థర్డ్ వన్ దృష్టి జ్ఞానం లేని భాగము, ఫోర్త్ వన్ మంచి దృష్టి గల భాగము. చూడండి, మానవుని కంటిలో ఉండేటువంటి పచ్చ చుక్క ఏది? సో ఆప్షన్ సరైన సమాధానం కామెంట్ చేసేయండి. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను క్విక్ రివిజన్ క్లాస్ అయితే చేసేస్తాను అమ్మ. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేసేస్తాను. మీరు చూడడమే లేట్. ఇంకా నా వరకు నేను అన్నీ చేస్తున్నా. మేడం గారు మళ్ళీ మేమేమో మీవి ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుందా, 2 వీడియోలు చూసేసారు. నేను ఎన్ని వీడియోలు అయితే చేస్తానో అవన్నీ చూడండి. డెఫినెట్లీ మీకు మంచి మార్కులు వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ విషయం. అన్నీ చూడండి వదలకుండా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తక్కువ దృష్టిలో గల భాగం. మానవునిలో కంటిలోని పచ్చ చుక్క తక్కువ దృష్టిలో గల భాగం. నేను ఒకటే చెప్తున్నా, నా వీడియోస్ అవనివ్వండి, లేదా బుక్స్ అవనివ్వండి, లేదా ఏదైనా ఒక మెటీరియల్ అవనివ్వండి, కంప్లీట్ అండి. మీరు వదలకుండా చదివితే ఎందుకు రాదు? మధ్యలో మీరు వదిలేసి మాకు మార్క్స్ రావట్లేదంటే ఏం చేస్తాము? తప్పదు, ఇంకా కష్టపడాలి. ఏదో ఒకటి ఏది ఫాలో అయినా సరే 100% దాంట్లో ఇవ్వండి. మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ ఇవ్వండి. అప్పుడు మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నేత్రపటలం యొక్క ఈ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు. ఫస్ట్ వన్ అంధ చుక్క, సెకండ్ వన్ శుక్ల పటలం, థర్డ్ వన్ దృఢస్థరం, ఫోర్త్ వన్ పచ్చ చుక్క. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పచ్చ చుక్క. నేత్రపటలం యొక్క పచ్చ చుక్క ప్రాంతంలో అయితే ప్రతిబింబాలు ఏర్పడవు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా.
ఫస్ట్ వన్ 50 degrees, సెకండ్ వన్ 80 degrees, థర్డ్ వన్ 70 degrees, ఫోర్త్ వన్ 60 degrees. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 60 degrees. ఓకేనా, ఆరోగ్యవంతమైన దృష్టికోణం సుకుమారుగా 60 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, కర్ణభేరికి కలవపడి ఉండే ఎముక ఏది? ఫస్ట్ వన్ కర్ణాంతరాస్తి, సెకండ్ వన్ సుత్తి, థర్డ్ వన్ దాగలి, ఫోర్త్ వన్ కర్ణావర్తం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సుత్తి. కర్ణభేరికి కలుపబడి ఉండే ఎముక సుత్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, ఎమల్సీకరణం అంటే ఫస్ట్ వన్ ఆహారాన్ని ముక్కలు చేయడం, సెకండ్ వన్ క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయడం, థర్డ్ వన్ కాంతి ద్వారా నీటి విశ్లేషణ, ఫోర్త్ వన్ జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయడం. ఎమల్సీకరణం అంటే క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. ఫస్ట్ వన్ క్లోమము, సెకండ్ వన్ లాలాజల గ్రంథులు, థర్డ్ వన్ జఠర గ్రంథులు, ఫోర్త్ వన్ కాళేయం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, కాళేయం. ఈ కాళేయ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, ఒక బాలుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్నిసార్లు? ఫస్ట్ వన్ 18 కన్నా ఎక్కువ సార్లు, సెకండ్ వన్ 18 కన్నా తక్కువ సార్లు, థర్డ్ వన్ 8 నుంచి 18 సార్లు మారుతూ, ఫోర్త్ వన్ స్థిరంగా 18 సార్లు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 18 కన్నా ఎక్కువ సార్లు. ఒక బాలుడు స్నేహితులతో క్రికెట్ ఆడినప్పుడు అతని శ్వాసక్రియ రేట్ నిమిషానికి 18 కన్నా ఎక్కువ సార్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం ఎంత? ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 4.4, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 21. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 16. మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతము 16. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఏవి? ఫస్ట్ వన్ నాసికా రంధ్రాలు, సెకండ్ వన్ ట్రాకియాలు, థర్డ్ వన్ పాయు రంధ్రాలు, ఫోర్త్ వన్ శ్వాస రంధ్రాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రాకియా. బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాలను ట్రాకియాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, మన శరీరంలో జరిగే హృదయ స్పందన, శ్వాసక్రియ వంటి ముఖ్యమైన విధులు దేని ఆధీనంలో ఉంటాయి? ఫస్ట్ వన్ అనుమస్తిష్కము, సెకండ్ వన్ మస్తిష్కము, థర్డ్ వన్ మధ్యముఖము, ఫోర్త్ వన్ వెన్నుపాము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మధ్యముఖము. మన శరీరంలో జరిగే హృదయ స్పందన, శ్వాసక్రియ వంటి ముఖ్యమైన విధులు మధ్యముఖము ఆధీనంలో ఉంటాయి. 19th క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి అనుమస్తిష్కం యొక్క విధి?
ఫస్ట్ వన్, శరీర సమతాస్థితి, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాలను కదలికలను నియంత్రిస్తుంది. సెకండ్ వన్, కండరాల కదలికలకు ప్రతిక్రియ, క్రియ, ప్రతిచర్యలకు కేంద్రకము. థర్డ్ వన్, దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ చర్యలను చూపుతుంది. ఫోర్త్ వన్, కోపము మరియు భావోద్రేకాలకు కేంద్రకము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేసేసానమ్మా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు మాత్రం చూడడం మాత్రమే ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శరీర సమతాస్థితి, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికను నియంత్రిస్తుంది. ఏంటి? అనుమస్తిష్కం చేసే విధి. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, మానవుని పరధీయ నాడీ వ్యవస్థలో ఏవి ఉంటాయి? ఫస్ట్ వన్ కపాల నాడులు అండ్ వెన్ను నాడులు. సెకండ్ వన్ మెదడు అండ్ కపాల నాడులు. థర్డ్ వన్ వెన్నుపాము అండ్ వెన్ను నాడులు. ఫోర్త్ వన్ మెదడు అండ్ వెన్నుపాము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో గైస్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కపాల నాడులు అండ్ వెన్ను నాడులు. మానవుని యొక్క పరధీయ నాడీ వ్యవస్థలో ఏమేమి ఉంటాయమ్మా? కపాల నాడులు ఉంటాయి, వెన్ను నాడులు ఉంటాయి.